శ్రీకాకుళం జిల్లా పలాసలో విద్యుత్ కార్మికులు తమ డిమాండ్లను రాతపూర్వకంగా 1104 లెనిన్ నాట్ 4 యూనియన్ అధ్యక్షులు కార్యదర్శులకు పలాసలో సబ్స్టేషన్లో పనిచేస్తున్న సుమారు 23,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సుమారు 20 సంవత్సరాలు పనిచేస్తున్న వారి చాలని జీతాలతో పనిచేస్తున్న రాష్ట్ర విద్యుత్ జేఏసీ 12 సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం అందజేసినప్పుడు మా కార్మికులకు ప్రభుత్వంలో విలీనం, డైరెక్టర్ పేమెంట్, పలు రకాల డిమాండ్లు ఉండేవి. ఈసారి రాషు జేఏసీకి మాపై ఎందుకు కోపం వచ్చిందో కానీ మా సమస్యలు పూర్తిగా పక్కన పెట్టినారు. మేం కూడా మీ యూనియన్ చందాలు కడుతున్నా మీ వెంట నడుస్తున్నాం కదా, మాకు న్యాయం చేయండి అని వివరించారు. నాయకులు తప్పనిసరిగా పై నాయకులకు తెలియబరుస్తాం, తప్పనిసరిగా మీకు ఈసారి న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలాస నుండి విద్యుత్ కార్మికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పలాస విద్యుత్ శాఖ కార్యాలయంలో 1104 నాయకులకి విద్యుత్ శాఖలో పనిచేస్తున్న సబ్స్టేషన్ సిబ్బంది అందరూ పలువురు వెళ్ళి 1104 నాయకులు కలవడం జరిగింది. విషయం ఏమిటంటే, రాష్ట్రంలో విద్యుత్ శాఖ జేఏసీ అంతా కలిపి మొన్న అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతిపత్రంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్ అలాగే షిఫ్ట్ ఆపరేటర్ల గురించి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఈ యూనియన్కి నమ్ముకొని మేము ఉన్నాము, మా పరిస్థితులుగా వదిలేయడం అనేది సబబు కాదని 1104 నాయకులు కలిసి ఈరోజు పలాసలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మా పరిస్థితులు కూడా 1104 యూనియన్ గుర్తించి మమ్మల్ని కూడా డిపార్ట్మెంట్లో విలీనం చేయించి డైరెక్ట్ పేమెంట్ కూడా ఇప్పిస్తారని కోరుకుంటూ, అలాగే మొన్న జరిగిన పిఆర్సీలో బకాయిలు కూడా మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నామని మెమరాండం ద్వారా 1104 నాయకులకు ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలపైన పలాస బ్రాంచ్ 1104 యూనియన్ అధ్యక్షులు అండ్ కార్యదర్శుల వారికి వినయపూర్వకంగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానమైన డిమాండ్లతో వెళ్ళడం జరిగింది. 1, సంస్థలో విలీనం, 2, డైరెక్ట్ పేమెంట్ అన్నది ప్రధానమైన సమస్య. దాన్ని తక్షణమే పరిపించాలని చెప్పి పై స్థాయి వారు తీసుకెళ్ళి మాకు న్యాయపరమైన డిమాండ్ కావున మాకు అమలుపరచాలని చెప్పి కోరుకుంటూ వినయపూర్వకంగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది.